ఓం శ్రీమాతే నమః. అందరికి నమస్కారం అండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోని మీ ముందొచ్చాను. ఈ వీడియోలో పూజ ఏ సమయం చేసుకోవాలి, పూజ గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, దేవుడికి నైవేద్యం ఎలా పెట్టాలి, ఏం పెట్టాలో తెలుసుకుందాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వెళ్ళిపోదాం. మన ఇంట్లో పూజ చేసే ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయం పడితే ఆ సమయంలో పూజ చేస్తారండి. అలా అస్సలు చేయకూడదు. అంటే పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలని మన పూర్వ పెద్దలు చెబుతున్నారని మనకు తెలుసు కదా. పూజ ఏ సమయంలో చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పూజ గది గురించి మాట్లాడుకుందాం. పూజ గది రోజు శుభ్రం చేసుకోవాలి తప్పనిసరిగా. కొంతమంది న్యూస్ పేపర్ పెట్టి చేశారు కదా, అలా చేయకూడదండి, అది అశుభం. ఎర్ర బట్ట పెడతాం కదా, అది తీసి మంచిగా శుభ్రం చేసుకొని మనం పూజ చేయాలి. దేవుడి చిత్రపటాలు రోజు తుడపైనా సరే వారానికి ఒకసారైనా తుడుచుకోవాలండి. పూజ సామాగ్రి మాత్రం రోజు శుభ్రంగా ఉంచుకోవాలి. దీపారాధన ఉదయం సాయంత్రం చేస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయండి. సంధ్య సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెప్పారు. కొంతమంది ఉదయం లేట్గా లేచి మధ్యాహ్నం అలా పూజ చేస్తారు కదండి, అలా అస్సలు చేయకూడదు, అశుభానికి సంకేతం. దేవుడి పటాలను కుంకుమ ఒక్కటే కాకుండా గంధం కుంకుమ కలిపి బొట్టు పెడితే మంచిది. అంతేకాకుండా పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాలండి. నైవేద్యం పెట్టలేని వారు పండ్లు కానీ, బెల్లం కానీ, పాలు కానీ పెట్టాలి. ఇలా తప్పనిసరిగా నైవేద్యం పెడితే మనకి చాలా ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా పూజ గదిలో ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీళ్ళు పోసి ఒక పువ్వు పెట్టాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి చక్కగా పాటిస్తే మనకి మంచి ఫలితాలు దక్కుతాయండి. ధూపం సాంబ్రాణి కూడా వేయచ్చండి. దీనివల్ల మంచి సువాసన కాకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా తెస్తుందండి. ముఖ్యంగా శుక్రవారం రోజున గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని కనుక పూజిస్తే మనకి ఐశ్వర్యం దక్కుతుంది. అలాగే ఆ రోజు మంచిగా చక్కగా గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమ బొట్టులతో అలంకరించి ముగ్గులు వేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనం పొందుతాము. అంతేనండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను.